హాయ్ అండి, మా ఇంటి పండుగలు రుచులకి స్వాగతం. ఈరోజు మనం వీట్ బనానా కేక్ తయారు చేసుకుంటాము. అది ఎలా చేయాలో చూద్దాము. మనము గోధుమ పిండి దీంతో ఒక నిండుగా కప్పు తీసుకోవాలి. ఒక 4 అరటిపళ్ళు, కొంచెం చిన్నవేను ఇంతవి ఒక 4 తీసుకున్నాను. బాగా పండి ఉండాలి. పైన తోలు నల్లగా అయిపోయిన వాటితోటి మనం చక్కగా తయారవుతుంది అన్నమాట. వాటిని వేస్ట్ చేయక్కర్లేదు. నల్లగా అయిపోయినాయి కొంతమంది తినరు కదా, ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఒక 1/2 కప్పు పంచదార, మామూలుగా కప్పు పడుతుంది, కాకపోతే మనం అరటిపళ్ళు తీయగా ఉంటాయి కదా, ఒక 1/4 కప్పు పంచదార తీసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. వీటితోటి మనం కేక్ని ఎలా తయారు చేయాలో చూద్దాము రండి. ఇలా ఒక బౌల్ తీసుకొని అరటిపండు గుజ్జు ఉంది కదా, దీన్ని మనం మెత్తగా మిక్సీకి పట్టుకొని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు మనం పంచదార ఇందులో వేసుకుంటాం. దీంతో మనం బాగా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం గోధుమ పిండిని ఇలా ఫిల్టర్లో వేసుకొని మనం జల్లించుకోవాలి. దీనిలోనే ఒక 1/2 స్పూను వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా మనం జల్లించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇందులో ఉండలు ఉంటాయి కదా, ఇలా అలా ఉండలు పడకుండా బాగా ఉంటుంది అన్నమాట. ఇలా మొత్తం చక్కగా జల్లించుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోవాలి. మనకి ఇది సరిపోకపోతే కాచి చల్లార్చిన పాలు కాసిన పోసుకుంటూ కలుపుకోవాలి. ఇది ఇంకా కొంచెం గట్టిగా ఉంది, ఇందులో కొంచెం పాలు పోసుకొని కలుపుకుంటాం. పాలు కూడా మనం చూసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని ఎక్కువగా ఇలా తిప్పకుండా ఇలా వన్ సైడే కలుపుకోవాలి. ఎందుకంటే గాలి బుడగల్లాగా వస్తాయి, అలా రాకుండా ఉంటాయి అన్నమాట. మనకి బేక్ అయ్యేటప్పుడు ఎక్కువగా గాలి బుడగలు లేకుండా చక్కగా మనకి కేక్ తయారవుతుంది. ఇంకొంచెం పాలు పోసుకోవాలి. మనం ఫ్లేవర్ కోసం పంచదార గ్రైండ్ చేసుకుంటాం కదా, అందులోనే మనం కొంచెం యాలకులు వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే బనానా ఎసెన్స్ ఉంటుంది, అది వేసుకోవచ్చు. నేను యాలకులు వేసి పౌడర్ చేశాను. ఇంకొంచెం పోసుకోవాలి పాలు. మనము కలిపినప్పుడు ఇలా అంటే జారుగా పడిపోవాలన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. దీనిలోనే ఒక
5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాగా సరిపోయింది, కలిపేసుకున్నాం. ఒక గిన్నె తీసుకొని, మీకు ఎలాంటి గిన్నె ఉన్నా పర్వాలేదు, ఒక గిన్నె తీసుకొని మనకు దీనికి ఆయిల్ రాయాలి. ఫస్ట్ ఒక స్పూన్ తోటి మనం గోధుమ పిండి తీసుకోవాలి. దీన్ని అన్ని పక్కల కలిసేటట్టు చక్కగా మనం ఇలా అనుకున్నామంటే కేక్ అంటుకోకుండా ఉంటుందన్నమాట. దీనిలో ఇలా అనుకోగా మిగిలి ఉన్నది మనం చుట్టుపక్కల కూడా ఇలా సరి చేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే మనకి అంటుకోకుండా ఉంటుందన్నమాట కేక్. బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. అది వేసుకున్నప్పుడు ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మన ఇంట్లో ఏదైనా పెద్ద పాత్ర ఉంటే దాన్ని మనం ఇలా పెట్టుకోవాలి. ఇలాంటిది పెట్టుకోవాలి, లేకపోతే ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. కుక్కర్లో కన్నాల ప్లేట్ ఉంటుంది కదా, అదైనా పెట్టుకోవచ్చు. ఇది బాగా వేడి అవ్వాలి. ఈ లోపల మనం కలిపిన మిశ్రమాన్ని ఇందులో ఇలా పోసేస్తాం. ఇది మనకి 30 దాకా, ఒక హాఫ్ దాకా ఉన్నా పర్వాలేదు. మనకి పైకి పొంగుద్దు కదా, మనకి నిండుగా పోసుకోకూడదు అన్నమాట బ్యాటర్ని. ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఈవెన్గా ఉండేట్టు అలా కదిలించుకుంటే చక్కగా సమాగా సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా పెట్టడమే. ఇలా పెట్టుకొని చక్కగా మూత పెట్టుకొని ఒక 45 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. మనం మీడియం ఫ్లేమ్లో మళ్ళీ సిమ్లో అలా చూసుకుంటూ పెట్టుకోవాలి. మనకి మొత్తానికి 45 మినిట్స్ పడుతుంది బేక్ అవ్వడానికి. ఇలా మనం మూత పెట్టేసుకోవాలి. ఉడికిందో లేదో మనం స్టిక్తో గుచ్చి చూపిస్తాను ఉడికాక ఎలానో. ఇప్పుడు 45 మినిట్స్ సిమ్లో కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకొని మనం బేక్ చేసుకోవాలి. మన కేక్ రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉడికిందో తెలుసుకోవాలంటే మనం ఇలా టూత్ స్టిక్ తీసుకొని ఇలా పొడిస్తే మనకి అంటుకోకుండా రావాలన్నమాట. ఇలా పొడిస్తే అస్సలు అంటుకోకుండా వస్తే అప్పుడు మనకి ఉడికినట్టు. ఇది చాలా బేక్ అయింది, బాగా చక్కగా ఉడికింది. ఇప్పుడు మనం దించేసుకోవడమే. చక్కగా ఇలా తీసి పెట్టుకోవాలి. చల్లారేయాలి. బాగా చల్లారిన తర్వాత మనం తీసుకుంటాం. కేకు బాగా చల్లారింది. ఇప్పుడు మనం వేరే ప్లేట్లో తీసుకుంటాం. దీన్ని కొంచెం ఇలా ట్యాప్ చేసి నైఫ్ తోటి మనం మెల్లగా అంచుల్ని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఇలా పెట్టుకొని
పౌడర్ వేసుకొని తీసుకోవాలి. మన బనానా కేక్ రెడీ. ఇప్పుడు వీటిని మనం పీసులుగా కట్ చేసుకుందాం. ఇలా చక్కగా పీసులుగా కట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి. బాయ్.